కన్నడ హీరో రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా కర్ణాటకలో ఈ సినిమా 165 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 91 కోట్లు, తమిళనాడు నుంచి 47 కోట్లు, కేరళ నుంచి 43 కోట్లు, ఇక హిందీ నుంచి హయ్యెస్ట్గా 168 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 89 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో కాంతారా సినిమా 606 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అంటే బ్యాక్ టు బ్యాక్ 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారాతో మొదటిసారి 400 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ 400 కోట్లు వచ్చి మళ్ళీ మొదటిసారి 500 కోట్లు చూసి ఇప్పుడు 600 కోట్లు కూడా క్రాస్ అయింది. ఇక ఈ 606 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 297 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి 77 కోట్ల లాభాలతో సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు ఉంటాయి. హోంబలే వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు 170 కోట్ల షేర్ వచ్చింది. అంటే 80కి 90 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా అన్ని ఏరియాల్లో. ఆ తర్వాత హిందీలో ఈ సినిమాని 50 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 85 కోట్ల షేర్ వచ్చింది. అంటే 35 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిందీలో. ఎటొచ్చి ప్రాబ్లం అంతా తెలుగు రాష్ట్రాల్లోనే. తెలుగులో ఈ సినిమాని హయ్యెస్ట్ కొన్నారు, 90 కోట్లకు కొన్నారు. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 హయ్యెస్ట్గా కలెక్ట్ చేసింది డబ్బింగ్ సినిమాలో 85 కోట్లు అప్పట్లో 3 ఏళ్ల క్రితము. సో దాన్ని మించి కొన్నారనమాట. 90 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగులో డిస్ట్రిబ్యూటర్ షేర్. కానీ ఇప్పటికీ గ్రాస్ 91 కోట్లు వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 60 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఇంకా తెలుగులో 30 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 30 కోట్లు అంటే మరో 60 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఎందుకంటే ఇక దీపావళి వస్తుంది, ఇంకో 3 రోజుల్లో 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి తెలుగులో కష్టమే. కానీ ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలుగులో అడ్వాన్స్ బేసిస్లో కొన్నారు. అంటే 90 కోట్ల షేర్ వెనక్కి వచ్చి పైన ఏమైనా లాభాలు వస్తే అవి డిస్ట్రిబ్యూటర్లకే, ప్రొడ్యూసర్లకి ఏమీ వెళ్ళవు. ఒకవేళ 90 కోట్ల షేర్ రాకపోతే ఇప్పుడు వచ్చినట్టు 60 కోట్లే వచ్చింది షేరు. సో 30 కోట్లు ఒకవేళ తిరిగి రాకపోతే ఆ 30 కోట్లు ప్రొడ్యూసర్లు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేయాలి. సో వీళ్ళకి వచ్చిన ఈ 77 కోట్ల లాభాల్లో 30 కోట్లు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేయాలి. అయినా కానీ ఇంకా 47 కోట్ల లాభాలే, ఇంకా లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ కర్ణాటకలో అండ్ హిందీలో సినిమా బాగా ఆడుతుంది. ఇక దానికి తోడు ఇంకా ఓటీటీ రైట్స్ అవన్నీ ఒక 200 కోట్లు ఈజీగా అమ్మేస్తారు. సో ఇటు చూసుకున్న ఒక 300 నుంచి 300 కోట్లు అయితే మినిమం లాభాలే హోంబలే వాళ్ళకి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక ఈరోజు కలెక్షన్స్ కొద్దిగా తగ్గుతాయి. నిన్న ఆదివారం 50 కోట్లు వచ్చాయి, రెండవ వీకెండ్లో శనివారం కూడా 50 కోట్లు వచ్చాయి. సో ఈరోజు బాగానే వస్తాయి. ఎస్పెషల్లీ హిందీ, కర్ణాటకలో బాగా ఉన్నాయి కలెక్షన్స్. సో మనకు తెలుగులో ఈ 16 నుంచి సినిమాలు స్టార్ట్, 4 సినిమాలు ఉన్నాయి ఈ దీపావళికి. సో తెలుగులో కలెక్షన్స్ తగ్గుతాయి. బట్ కర్ణాటక అండ్ హిందీలో మాత్రం అలాగే ఉంటాయి కలెక్షన్స్. మరి ఇప్పుడు 600 కోట్లు మొదటిసారి చూశాడు రిషబ్ శెట్టి, 500 మొదటిసారి, 400 ఇంతకుముందు చూశాడు. రెండు సినిమాలు 400 కోట్లవి. సో ఇప్పుడు 700కి వెళ్తుందా లేదా అనేది ఒక వారం ఆగితే తెలుస్తుంది. అది మన రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లోనే 606 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 297 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి మరో 77 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.